అబ్బా! ఈ చలికి సత్తా ఉంటే చంద్రబాబు నాయుడు, ఆయన లోకేష్ దావోసుకు పోయి వీళ్ళు ఏందిరా తేవటమా కంపెనీలు తెస్తున్నారు. ఏంది కంపెనీ ఇక్కడ ప్రాణంతో ఉంటే కదా ఈ చలికి మళ్ళీ కదా కంపెనీలు తెచ్చేది. ఇక్కడ సత్తా ఉంటే చలి అంత చలిగా ఉండదురే. అసలు మనోడు అమర్నాథ్ చెప్పినట్టు స్నానం చేయాలన్నా లేదా అనేది కూడా సరే అన్నీ చెప్తామా బయటికి, అవన్నీ చెప్పలేంగినా ఏడన్నా ఒక టిప్పు ఎర్రసనం తోలుకోను లేకుండా ఉంటే టిప్పర్ రైస్కి తోలుకుంటే లెక్క రాదా? కంపెనీలు తెచ్చి ఏమి చేయాలని వీళ్ళు? దేనికి ఆ కంపెనీ అసలు ప్రాణాలు పోతే ఎందుకు కంపెనీలు ఎందుకు రానైనా? ప్రాణాలు పోయేది కావడాదేడా ఇదేమి చలి ఇందుకు కదంటారా మనోడు దావోసుకు బాగుంది. ముందుగానే మనోడికి ఆరోగ్యం బాగలేకపోయా ఎవరైనా నరాలు పాడు లాగి బిగించుకోకపోతే మళ్ళీ ఏం చేయాలి కొడక? మంచి పనే చేశాడు మనోడు, చలికి పోకుండా మంచి పనే చేశాడు. అయినా ఈ చలిపోయి ఇవి కంపెనీలు పోయినాయి ప్రాణాలతో ఉంటే మళ్ళీ కంపెనీలు వచ్చేది. మళ్ళా వీళ్ళేమో చలికి కష్టపడి ఆడిపోయి కంపెనీలు ఏమో తెస్తున్నారు. మనం అధికారంలోకి వచ్చే చలికి ఎండాకాలం వస్తుంది. ఆ బుద్ధన్నీ చలికి వీళ్ళు తేవాలా, ఎండకు మనం తరివేయాలా. అది మన పని. మనోడు ఉన్నాడు లక్షణంగా ఇంట్లో పనుకొని ఉన్నాడు. ఈ చంద్రబాబు నాయుడికి ఈ వయసులో ఏమి నేను కర్మ కదేళ్ళగా కావసుకు పోయి ఈ సెల్లో ఎందుకురా స్వామి ఏమన్నా పని? మనోడు అమర్నాథ్ మంచిగా నాటుకోడి ఇడ్లీ సాంబారు చట్నీ గట్టి చట్నీ కూడా వేసుకొని తింటాడే. ఈ ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఏందో చలికి ఆ వారం ఏమొకసాట్లు దేనికి ఇంతగా ఇబ్బంది పడటం వల్ల చలి మామూలుగా లేదు. మనకు ఆడ ఇంటికాడంతా చలి లేకపోవచ్చు. ఈ దావోసులో ఏమి చలి మనోడు ఎందుకైనా మేలు అని చెప్పి ఆ వారం కాలు జారు పాడు పడితే ఏం కావాలి? మళ్ళా ముందుగానే అన్నకు ఎంతెంతో పనులు ఏమేమో ఉండిపోయా. ఈ పనులన్నీ ఉండి ఏమి చేయాలి? ఈ కంపెనీలు తెచ్చి ఈ రాష్ట్రానికి అంతా అయినా అందరూ కారుల్లో తిరిగి లక్షల జీతం సంపాయాలని చేస్తారు వీళ్ళు. మనం ఒకరమే బాగా ఉండాలా, మన ఇల్లే బాగా ప్యాలెస్ మాదిరి ఉండాలా. మిగతాటి అన్నీ పాడిపోయిన కొంపలు ఉంటే అందరూ మన దగ్గరికి వస్తారు. అప్పుడు అందరూ రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఆయన నెలకు లక్ష వేలు జీతం వచ్చా మంచి కారులో తిరిగి మంచి బిల్డింగ్ కట్టుకోమన్నా. ₹5 అన్నా క్యాంటీన్ అని ఉంటేనే దాన్ని కూడా పెరిగిపోయి దొబ్బినాం మనం. ఎందుకో పేదోడు పట్టాడు అన్నం తినకూడదనే కదా. వీళ్ళు అధికారంలోకి వస్తానే మళ్ళీ ఆయన పేదవాళ్ళకి అన్నం పెట్టేది మళ్ళీ ₹5 ఎంట్రీ. మళ్ళీ అమరావతి కడుతున్నారు, మాపులు పగులు పనులు చేస్తున్నారు. చలి